హలో ఫ్రెండ్స్, 27న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. కేదార్, జగదాత్రి ఇద్దరు కూడా అంతా క్లీన్ చేస్తూ ఉండగా అన్నయ్య అని చెప్పి నిషి అనేసరికి కావాలని పూచి పాట పాడుకుంటూ కాళ్ళకి చెప్పులకి బురద తొక్కేసి ఇంట్లో అంతా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక బావా అని చెప్పి కేదార్ అంటాడు గట్టిగా. అలా అనేసరికి ఏంటి ఏంటి చెల్లమ్మ, నన్ను ఏమైనా మీరు పిలిచారా అని అంటూ అనేసరికి ఇక అప్పుడే కింద చూడు అని అంటే కాళ్ళకి చెప్పుల బురద అంతా అంటుకొని ఉంటుంది. అయ్యో, ఫోన్ మాట్లాడుతూ చూసుకోకుండా వచ్చేసానే. ఓ, ఎలాగో క్లీన్ చేస్తున్నారు కదా, చేయండి అనేసి మళ్ళీ బూచి మొత్తం అంతా తిరిగేసి బురదంతా తొక్కేసి వెళ్ళిపోతాడు. అది చూసి నిషి అలాగే కాచి, యువరాజ్ వాళ్ళు చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే వాళ్ళలా నవ్వుకుంటూ ఉండగానే ఇంకా వీళ్ళు కావాలని చేస్తున్నారు కదా జగదాత్రి అని అంటూ కేదార్ అంటే అవును అలాగే అనిపిస్తుంది అని జగదాత్రి అనుకుంటూ ఉంటారు. ఇక పక్కనే ఉన్న కాచి ఎవరైనా కాఫీ ఇస్తే బాగుండు అని అంటూ ఉంటే నిషి అక్కడి నుంచి వెళ్తూ నేనిస్తాను అనేసి అలా వీళ్ళని చూస్తూ నవ్వుకుంటూ వెళ్తూ ఉంటుంది. యువరాజ్ వీళ్ళంతా నవ్వుకుంటూ చూసుకుంటూ ఉంటారు. ఇక నిషి కాఫీ తీసుకొని వస్తూ ఉంటే ఇక చూసావా వీళ్ళు ఎలా విర్రవీగుతున్నారో అని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో కాచి ఇలా అనుకుంటూ ఉంటుంది, నిషి కాఫీ తీసుకొచ్చినంత సేపట్లో నేను ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది. అలా అనుకుని వెంటనే ఇక ఇలా అక్కడ ఉన్న వాటర్ తీసి కింద పడేస్తుంది. అలా పడేసేసరికి నిషి అప్పటికే అక్కడికి వచ్చేస్తుంది. చూసుకోకుండా కాలు ఆ నీళ్ళ మీద పెట్టేసరికి కాలు జారి కింద పడిపోతుంది. కాఫీ కూడా ఒలిగిపోతుంది. ఇక నడుముకి దెబ్బ తగులుతుంది నిషికి. ఇక అదే సమయంలో పాట పాడుకుంటూ బూచి కూడా అక్కడికి స్టైల్గా వచ్చేస్తాడు. బూచి కూడా అక్కడ పడిన నీళ్లు చూసుకోకుండా జారి బోర్లా జగదాత్రి కాళ్ళ దగ్గర పడిపోతాడు. వీళ్ళిద్దరూ కింద పడిపోవడంతో అదంతా చూసి యువరాజ్ వీళ్ళంతా షాక్ అయిపోతారు. ఇక అమ్మ అబ్బా అని చెప్పి నిషి కాళ్ళ దగ్గర పడి అలాగే చూస్తూ బూచి వాళ్ళని చూసి జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది, కేదార్ నీకు ఈ సామెత తెలుసా, చెడపకురా చెడవు అనే సామెత తెలుసా నీకు అని అంటూ జగదాత్రి అనేసరికి ఇక బూచి వాళ్ళందరూ దెబ్బలతో అలా చూస్తూ ఉంటారు. ఇక ఇంతటితో 27న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం.